హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్యేశ్వర లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా డెవిల్ గాడితో రొమాన్స్. హలో భయ్యా అంటూ శరత్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హాయ్ శరత్, నేను హైదరాబాద్లో ఇప్పుడే దిగాను, ఎయిర్పోర్ట్లో ఉన్నాను. భయ్యా మీరు జాగ్రత్తగా ఉండండి, ఆ డిఎస్పి అస్సలు మంచోడు కాదు, టెన్షన్గా చెప్తాడు శరత్. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు రేణు రీచ్ అయిపోయారుగా, ఫారెన్ వెళ్ళిపోయారని అడుగుతాడు. వచ్చేసాం భయ్యా, అన్నీ బాగానే ఉన్నాయి, ఎల్లుండి నేను జాయిన్ అవ్వాలి. గుడ్, ఎందుకైనా మంచిది. ఇప్పట్లో నాకు కాల్ చేయకు, నేనే చేస్తాను. అలాగే నాకు ఆ అజిత్ ఇంటి అడ్రస్ పెట్టు అంటాడు. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడం రిస్క్. చెప్పా కదా, నేను చూసుకుంటా. శామ్ అక్కడే ఉంది, మరి తనకి రిస్క్ కాదా? వాడికి మా ఫేసెస్ తెలీదు, సో డోంట్ వరీ, అడ్రస్ పంపించు చాలు అంటాడు అరుణ్. అలాగే, ఇప్పుడే పంపిస్తాను, కానీ చిన్న రిక్వెస్ట్ భయ్యా, మీరు శామ్తో మళ్ళీ ముంబై వచ్చేసాక నాకు చెప్పండి ప్లీజ్. నాకు రేణుకి అక్కడ వాడితో శామ్ని వదిలి వచ్చినప్పటి నుండి నిద్ర లేదు. వాళ్ళ టెన్షన్ భయం అర్థమయ్యి. అలాగే శరత్, నేను చెప్తాను, రేణుని కంగారు పడొద్దని చెప్పు, టేక్ కేర్ అనేసి కాల్ కట్ చేస్తాడు. శరత్ ఇంకో 2 మినిట్స్లో అజిత్ ఇంటి అడ్రస్ పెడితే బయటికి వచ్చి క్యాబ్ మాట్లాడుకొని డైరెక్ట్గా అదే అడ్రస్కి పోనివ్వమని డ్రైవర్కి చెప్తాడు అరుణ్. స్టేషన్ ముందు కారు దిగిన మాయ బ్యాగ్ పట్టుకుని లోపలికి వెళ్తుంది. ఎస్ఐ కనకారావుకి అజిత్ ముందే తన వైఫ్ వస్తుంది, డైరెక్ట్గా తన రూమ్కి పంపమని చెప్పడంతో మాయ ఎంటర్ అవ్వగానే, మేడం, సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు, రండి అంటూ తీసుకువెళ్తూ ఉంటే స్టేషన్లో మిగతా అందరూ మాయని చూస్తూ ఉంటారు. ఫస్ట్లో మాయ వచ్చి మాట్లాడిన కానిస్టేబుల్, ఓహో అయితే అందుకే ఆ రోజు ఈ మేడం వచ్చి అజిత్ అజిత్ అంటూ అడిగారు, లేకపోతే సార్ని పేరు పెట్టి ఎలా పిలిచారా అనుకున్నాం మేమంతా అని అజిత్ వైఫ్ మాయ అంటూ స్టేషన్లో మిగతా వాళ్ళకి కూడా ఎగ్జైట్మెంట్తో చెప్పేస్తూ ఉంటాడు. సార్ అని బయట నించుని పిలవగానే ఎస్ అంటాడు గాంభీర్యంగా డేవియల్. ఇద్దరు వెళ్ళాక నేను వెళ్తాను సార్ అంటూ కనకారావు వెళ్ళిపోతే మాయ మాత్రం కొత్తగా అనిపిస్తూ ఉన్న రూమ్ అంతా చూస్తూ ఉంటుంది. ప్రతి మూల బూజులు, ఐరన్ ర్యాక్స్ నిండా ఫైల్స్, మధ్యలో పెద్ద టేబుల్, దాని నిండా కూడా ఫైల్స్నే. సైడ్కి సిస్టమ్, బొకీ ల్యాండ్ లైన్ ఫోన్. హలో మేడం, చూసింది చాలు, పెడితే తింటా అంటాడు సీట్లో నుండి లేచి అటాచ్డ్గా ఉన్న వాష్రూమ్లో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తూ. ఆకలి అన్న ఒక్క పదమే పాపకి గుర్తుంటే కిస్ హగ్ అడగకుండా ఇచ్చేస్తుందేమో అని మాయనే ఓరగా చూస్తూ ఉంటాడు అజిత్. టేబుల్కి ఇంకో పక్క ఉన్న చైర్లో కూర్చుని బాక్స్ ఓపెన్ చేసి ప్లేట్లో పూరి కూర వేసి అందిస్తే ఆ బాక్స్ ఎవరికి అంటాడు ఇంకో బాక్స్ చూసి. నేను కూడా తినలేదు. టైం చూశాడు, 11 అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారిగా డెవిల్ దూరిపోయి, నీకేమైనా పిచ్చా, టైం చూసావా అసలు ఎంత అయిందో, ఇంతసేపు అసలేం చేసావు మరి? ఉలిక్కిపడి మళ్ళీ కోపంగా, డ్యాన్స్ చేశాను, నీకు కాలిందిగా, అందుకే ఆ ఆనందంలో ఆకలి వేయలేదులే ఉడుక్కుంటూ చెప్తుంది. తేరిపారా చూస్తాడు. ఏడ్చిన ఫేస్, ముక్కు ఇంకా ఎర్రగానే ఉంది. చిలక ముక్కులా అనిపిస్తూ ఉంటే నవ్వు వచ్చినా ఆపుకుంటూ ఉంటాడు. తను కనీసం కాఫీ అయినా తాగాడు. మాయ అది కూడా తాగలేదేమో అనిపిస్తుంది నీరసంగా కనిపిస్తున్న ఫేస్ చూసి. చాలా గాంభీర్యంగా, లేవవే అంటాడు. ఏంటి? కనుబొమ్మలు ముడుస్తుంది. లే అని అరుస్తాడు. ఉలిక్కి పడుతుంది. కానీ వాళ్ళ మాటలు బయటికి వినిపించకుండా జాగ్రత్తగానే అరుస్తూ ఉంటాడు. మూతి బిగించి కోపంగా లేస్తుంది. అవును మరి, కోపం పక్కన పెట్టి ఆకలి అన్నాడు అని కంగారుగా బాక్స్ పట్టుకుని ఎండలో వస్తే కారులోనే కదా వచ్చింది, ఇప్పుడు ఇలా అరుస్తున్నాడు గేదెలాగా అనుకుంటూ ఉంటుంది. రా అంటాడు మళ్ళీ. నీ యప్ప, అయిపోయావు ఈరోజు. పూరి కాదు, పెద్ద గోరి సంచి తెచ్చి నోట్లో కుక్కేయాలి. తిట్టుకుంటూ కోపంగా ముందుకు వెళ్ళి నిల్చుని చూస్తూ ఉంటుంది. ఆ టైంలో మూతి మొత్తం ముందుకి తెచ్చి కళ్ళు పెద్దవి చేసి ఉంటే కోపంగా ఉంది అని తెలిసేటట్లు శ్వాస వేగంగా తీసుకుని వదులుతూ ఉంటుంది. చున్నీ విసురుగా మెడ దగ్గరికి వేసుకుని ఉండడంతో ఆమె అందాలు పైకి కిందకి ఆ శ్వాసకి లయబద్ధంగా ఊగుతూ ఉంటే
అది దగ్గరగా వచ్చి నించుని ఉండడంతో చూసి కంట్రోల్ చేసుకోవడం డెవిల్ వల్ల కాక గట్టిగా ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు. పాపం అది కూడా మాయకి ఇరిటేషన్ తెప్పించి ఇంకా కోపం పెంచేస్తుంది. కళ్ళు తెరిచి ఒక లాగుతాడు. గిర్రున వెనక్కి తిరుగుతూ డెవిల్ వడిలో సెటిల్ అయిపోతుంది. హా అని షాక్ అవుతూ వదులు అని గింజుకుంటూ ఉంటే, కదిలావో నా చేతిలో చచ్చావే అంటాడు సీరియస్ గా. ఎలాగో విడిపించుకోలేదు అని తెలుసు గనక నోట్లోనే తిట్టుకుంటూ సైలెంట్ గా కూర్చుంటుంది. పక్కన పెట్టిన ఇంకో బాక్స్ కూడా ఓపెన్ చేసి అందులో ఉన్నవి కూడా డెవిల్ ప్లేట్ లోనే వేసి ముక్క తీసి మాయా నోటి దగ్గర పెడుతూ తిను అన్నట్లు అని మొహం పక్కకు పెడుతుంది. ఇంకా కోపం పీక్స్కి పోయి ఫేస్ వెనక్కి తిప్పి బొగ్గలు పట్టుకుని పెదాలు అందుకుంటాడు. మాయా డెవిల్ అని అలవాటు ప్రకారం కొడుతూ మళ్ళీ సడన్ గా అక్కడే భుజంపై కాలింది అని గుర్తొచ్చి చెయ్యి వెనక్కి తీసేసుకుంటుంది. ఈసారి తన చేతుల్ని పట్టుకుని ఆమె మెడ చుట్టూ అజిత్నే వేయించుకుంటాడు. ఇంకా మాయ సైలెంట్ అయిపోతుంది. కోపంగా తినలేదు అని గాఢంగా మొదలుపెట్టిన ముద్దు ఒక్క నిమిషంలో చాలా నెమ్మదిగా మారిపోతుంది. చాలా స్మూత్ గా పెదాలని ముద్దు పెట్టుకుంటూ తన ప్రేమని అంతా ముద్దులోనే చూపిస్తూ ఉంటాడు అజిత్. నాలుకతో పెదవులపై రాస్తూ వాటి మధ్య మెల్లిగా గ్యాప్ చేసుకుని మాయా నాలుకతో ఆటలు మొదలు పెడతాడు. మాయాకి ఏమవుతుందో అర్థం కాదు. ప్రతిసారి కోపంలో కొట్టేస్తూ విడిపించుకోవడానికి తన సాయశక్తిలా ట్రై చేసేది. కానీ ఇప్పుడు డెవిల్ చేతుల్ని అతని మెడ చుట్టూ వేయించుకుంటే కామ్గా అలా పట్టుకుని ఉండిపోతుంది. అలా అని ముద్దుకి స్పందించడం లేదు. ఇంతకు ముందులా విడిపించుకోవడం లేదు కూడా. ఇద్దరికి ఏ ఆలోచన లేవు. కేవలం ముద్దు మీదే పూర్తిగా కాన్సన్ట్రేషన్. మాయ కూడా డెవిల్ మాయలో పడిపోతూ ఒక చేతిని అలాగే మెడ చుట్టూ ఉంచి ఇంకో చెయ్యి మెల్లిగా డెవిల్ బుగ్గ మీదకి తెచ్చి నెమ్మదిగా రాస్తూ పట్టుకుంటుంది. ఆ చిన్నపాటి దానికే అజిత్ వళ్ళు పులకరిస్తుంది. పెదాలు చిన్నగా సాగి ముద్దుని మరింతగా ప్రేమగా ఇష్టంగా పెడుతున్న టైంలో మాయ ఫోన్ రింగ్ అవుతుంది. సడన్ గా ఇద్దరు డిస్టర్బ్ అయ్యి అజిత్ విసుగ్గా దూరం జరిగితే మాయ మాత్రం డెవిల్ వదిలేసిన అలానే కళ్ళు మూసుకుని అతని ఒడిలోనే ఉండిపోతుంది. వేగంగా ఊపిరి తీసుకుంటూ ఉంటే మాయా ఫేస్ ని చూస్తూ ఉంటాడు. చిన్నగా నవ్వుకుంటూ ఉంటే ఫోన్ ఆగి మళ్ళీ వెంటనే రింగ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈసారి అది తన ఫోనినే అని మాయాకి అర్థమయ్యి కళ్ళు తెరిచి ఒక అంగుళం గ్యాప్ లో ఉన్న డెవిల్ కళ్ళలోకి చూస్తుంది. కనిపించని నవ్వుతో పెదాలు సాగితే కళ్ళల్లో చిలిపితనం దోగొడుతూ ఉంటుంది. ఒక్కసారిగా తనకే తెలియని ఎప్పుడో ఫీల్ అవ్వని సిగ్గు చేరుతుంది మాయలో. చిన్నగా నవ్వి కళ్ళు దించేసి అంతలోనే వినిపిస్తున్న రింగికి ఊహల్లోంచి బయటికి వస్తుంది. వడిలో నుంచి లేస్తూ ఉంటే లేవనిస్తేగా నడుము గట్టిగా చుట్టేసి కళ్ళలోకి సూటిగా చిలిపిగా చూస్తూ ఉంటాడు. డెవిల్నే మాయా బ్యాగ్ అందుకుని అందిస్తే అదే సిగ్గు మెయింటైన్ చేస్తూ మొబైల్ తీసి డిస్ప్లే చూసి షాక్. సెకండ్స్ లో గుండె వేగం పెరిగి చెమటలు పట్టేస్తూ ఉంటే కంగారుగా ఫోన్ కట్ చేయాలి అని చూస్తుంది. ఎందుకు కట్ చేయడం? లిఫ్ట్ చేసి మాట్లాడు, పర్వాలేదు అంటాడు. వీల్స్ ఉన్న చైర్ని చుట్టూ మాయతో పాటుగా కాళ్ళతో తిప్పుతూ. ఇంకేం అనలేక భయాన్ని బయటపడనివ్వకుండా మెల్లిగా లిఫ్ట్ చేసి సైడ్ బటన్తో వాల్యూమ్ తగ్గిస్తుంది. హలో భయ్యా. హా శామ్, నేనే. ఇంటి ముందు క్యాబ్లో ఉన్నా, ఫాస్ట్గా రా అంటూ అరుణ్. ఇంటి ఇంటి ముందా? ఏ ఇంటి ముందు? నువ్వు ఏ ఇంట్లో అయితే ఉన్నావో ఆ ఇంటి ముందు, ఇంకా పర్ఫెక్ట్గా చెప్తాడు అరుణ్. డెవిల్ మాత్రం అవేమీ వినబడనట్లు మాయనే అలా చూస్తూ ఉంటాడు. ఆరెంజ్ కలర్ చుడిదార్ అది తను సెలెక్ట్ చేసినప్పుడు మాయని ఊహించుకుని కొంటాడు. తన ఊహల్లో ఎలా అయితే ఉందో సేమ్ ఇప్పుడు అలాగే ఎదురుగా తన ఒడిలో కనిపిస్తూ ఉంటుంది. పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యి మెడ వరకు ఉన్న చున్ని నెక్కిని దాటించేసిన దాచాల్సిన అందాలని కళ్ళ ముందు చూపిస్తూ ఉంటే కళ్ళు ఎటుపోను అంటూ అక్కడే నిలిచిపోతాయి. అక్కడ మాయా మాత్రం డెవిల్కి వాళ్ళ అన్నయ్య మాటలు వినిపించేస్తాయేమో అని గుండె ఆగిపోయేంత భయంతో షాక్ లో ఉంటుంది. అటు నుండి అరుణ్ కూడా ఏమాత్రం తగ్గకుండా త్వరగా రాశాం అంటూ ఉంటాడు. గొంతు తగ్గించి, భయ్యా నేను బయట ఉన్నాను, నువ్వు ఏదైనా రెస్టారెంట్లో వెయిట్ చేయి, నాకు అడ్రస్ షేర్ చేస్తే వస్తాను అంటుంది. పైకి అంతా మామూలుగా నటిస్తున్నా
కింద కాళ్ళు మాత్రం గజగజ వణికిపోతూ ఉంటాయి మాయాకి. కానీ ఏం చేయలేని పరిస్థితి. తన గురించి ఏమాత్రం డౌట్ వచ్చినా ఇప్పుడు తను మాత్రమే కాదు, అరుణ్ కూడా రిస్క్లో పడతాడు. అది జరగకూడదు అనే ఇన్ని రోజులు కష్టపడింది. ఇప్పుడు అరుణ్ ఎందుకు సడన్ గా వచ్చాడో కూడా ఆలోచించే స్టేజ్లో లేదు మాయా. త్వరగా ఫోన్ పెట్టేస్తే బాగుండును అని మాత్రమే రన్ అవుతుంది తన బ్రెయిన్లో. లక్కీగా సరే నేను నీకు మెసేజ్ చేస్తాను, త్వరగా రా అని కాల్ కట్ చేసి క్యాబ్లో వెళ్ళిపోతాడు అరుణ్. అని మనసులో అనుకుని పైకి మాత్రం ఫ్రెండ్ అంటుంది టెబుల్ వైపు చూస్తూ. భయ్యా అన్నావు, ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నావేంటి అని పిల్ల వెంట్రుకలు మాయా మొహంపై ఎగురుతూ ఉంటే అవి చెవి వెనక్కి తోస్తూ ఇంకో చేత్తో మాయా నడుముని పట్టుకుని అడుగుతాడు. అదే ఫ్రెండ్ భయ్యా అంటూ ఉంటాను అని మళ్ళీ చిన్నగా నవ్వుతుంది. నేనేమైనా అంటానని ఫీల్ అవుతున్నావా బేబీ? నీకు ఇంతకు ముందు ఫ్రెండ్స్ ఎలా ఉండేవారో వాళ్ళంతా ఎప్పటికీ అలాగే ఉంటారు. నా వల్ల నీకు ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. నాది మరీ అంత నేరో మైండ్ కాదు. ఆ రోజు శరత్ నిన్ను టచ్ చేసినప్పుడు కూడా కోపం వచ్చింది, నీకు తన బ్రదర్ అని తెలియక. మీ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ తెలిసాక చాలా ఫీల్ అయ్యాను. రియలీ సారీ బేబీ అంటాడు బొగ్గపై ముద్దు పెడుతూ. మాయా, ఎందుకలా మాటి మాటికి షాక్ అవుతావు? మరి అవరా డెవిల్, ద గ్రేట్ డెవిల్ గారు నాకు సారీ చెప్పారు అంటుంది అదే ఎక్స్ప్రెషన్తో. ఆహా అని గట్టిగా నవ్వేసరికి ఇంకా షాక్ అయిపోతుంది. గట్టిగా కౌగిలించుకుని మాయా టచ్ ని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుని చెవిలో సారీ చెప్పినా, ఇన్ కేస్ ఫ్యూచర్లో ప్రతిమలాడి బుజ్జగించినా, ఎక్కువ కోపం చూపించినా, ఇలా హార్ట్ఫుల్ గా నవ్వినా అవన్నీ నీ దగ్గరే, నీ ముందే, నీ కోసమే, నీ వల్లే. మాయా నిజంగా స్టన్ అయిపోతుంది డెవిల్ మాటలతో. మళ్ళీ అతన్ని వెనక్కి జరిపి పూరి కూర తినిపిస్తూ ఉంటే వద్దు అనకుండా డెవిల్ కళ్ళలోకి చూస్తూ తినేస్తుంది. ఆమెకి తినిపిస్తూ తను కూడా తినేసి ప్లేట్లో హ్యాండ్స్ వాష్ చేసి మాయా లిప్స్ వెట్ చేసి తుడిచి సడన్ గా ముందుకి వంగి పెగ్గిస్తాడు. అంతే, మళ్ళీ పాప ఊహల నుంచి బయటికి వస్తుంది. నేను తిన్నానా అని ప్లేట్ చూసి షాక్ అవుతూ వెంటనే అరుణ్ కూడా గుర్తొస్తాడు. నే వెళ్తాను అంటూ ఒడిలో నుండి లేవాలని మళ్ళీ ట్రై చేస్తుంది. మళ్ళీ ఆపి గట్టిగా పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ కొంచెం కమాండ్గా, నేను నీకు నిన్న పనిష్మెంట్ ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కిస్ లేదు, హగ్గు లేదు. ఏంటి, ఫాలో చేసే ఉద్దేశం ఉందా లేదా? అసలే తను అరుణ్ టెన్షన్ లో ఉంటే ఆ టైంలో కిస్ హగ్ అంటుంటే గుండె డిస్కో డాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పటికే తను అక్కడ నుండి స్టార్ట్ అవ్వడమే కావాలి కాబట్టి ఏం చేస్తుందో మర్చిపోయి, అంటే అప్పటికే బాబుని పాప ఓన్ చేసుకుంది కానీ తనకే తెలియడం లేదు. మాట్లాడకుండా గట్టిగా హక్ చేసుకుని డెవిల్ బుగ్గలు పట్టుకుని పెదాలపై ముద్దు పెడుతుంది. డెవిల్ పెదాలు చిన్నగా సాగుతూ ముద్దుని పెద్దది చేయాలని చూస్తుంటే గబుక్కున వెనక్కి జరిగి నే వెళ్ళాలి అంటుంది తల దించేసి. అప్పటికి ఇంకా డెవిల్తో గొడవ పడే టైం తనకి లేదు. అరుణ్ అంత సడన్ గా ముంబై నుండి ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి. అక్కడ తన వాళ్ళకి ఏదైనా అయ్యిందా అని మైండ్ తొలిచేస్తున్న ఫీలింగ్ మాయాది. డెవిల్ కూడా తన టెన్షన్ చూసి ఇంటికేనా, ఎలాగ తెలిసిపోతుంది కాబట్టి కాదు, ఫ్రెండ్ని కలవాలి అంటుంది. ఏమంటాడో అని చూస్తూ, ఓకే మన కార్లోనే కదా వచ్చావు, అందులోనే వెళ్ళు, ఎండలో ఉండకు, నీట్ ఉంటే కాల్ చెయ్యి అని నుదుటి మీద ముద్దు పెట్టి మాయాని దించుతాడు. అన్ని బ్యాగ్స్ లో పెట్టుకుని భయంగా బయటకు వచ్చి కారులో కూర్చుంటుంది మాయా. అరుణ్ పెట్టిన అడ్రస్ చెప్తే కార్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డెవిల్ మాత్రం ఫస్ట్ టైం తనకి మాయ కిస్ చేసింది, అలాగే హగ్ ఇచ్చింది గుర్తు చేసుకుంటూ నవ్వుకుని వర్క్ స్టార్ట్ చేస్తాడు. భయా అరుణ్ని చూడగానే ఎమోషనల్ గా పిలుస్తూ పరిగెత్తుకుంటూ వెళుతుంది మాయా. శామ్ అంటూ అరుణ్ కూడా ఎదురు వెళ్ళి హక్ చేసుకుంటాడు. ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను, మీరు మమ్మ ఎలా ఉంది భయ్యా? ఆమె కళ్ళలో కంగారు చూసి అందరం బాగున్నాం, ముందురా కూర్చో అంటూ వాటర్ బాటిల్ అందిస్తాడు. డెవిల్ దగ్గర టిఫిన్ తిన్న దగ్గర నుండి వాటర్ తాగలేదు మాయా. ఇప్పుడే టెన్షన్ తగ్గడంతో బాటిల్ కంప్లీట్ చేసి ఆయాసంగా చూస్తూ, మరి సడన్ విజిట్ ఏంటి? నేను చెప్పాను కదా రావద్దు అని. నువ్వు రావద్దు అంటే అయిపోతుందా? శామ్, అసలు నాకు అమ్మకి చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు చెప్పకపోయినా ఎందుకు వచ్చావో మాత్రం నీకు తెలుసు కదా భయ్యా. ప్లీజ్, నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, వెళ్ళిపో
అంటుంది చేతులు పట్టుకుని. అప్పటికే మాయ అక్కడికి ఎంటర్ అయినప్పటి నుండి హక్ చేసుకోవడం, ఇప్పుడు చేతులు పట్టుకుని మాట్లాడడం అన్ని ఒకరు క్లిక్ క్లిక్ అని ఫోటోలు తీస్తూనే ఉంటారు. అది వాళ్ళిద్దరికీ తెలియకుండా కాస్త దూరంగా ఉండి కనిపించకుండానే తీస్తారు. అలాగే వెళ్ళిపోతాను. కానీ సింగిల్గా మాత్రం కాదు శామ్. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇప్పుడు నేను ముంబై వెళ్ళాలి అంటే మాత్రం నిన్ను తీసుకునే వెళ్తాను. ఒక్కడనే వెళ్లే ప్రసక్తే లేదు. కరాఖండిగా చెప్పేస్తాడు. అది కాదు భయ్యా. ఆ డెవిల్ ఇప్పుడిప్పుడే నా మాయలో పడుతున్నాడు. నేను వాడిని ఎలా అయినా ఏం చేస్తావు? చంపుతావా? చంపి సేఫ్గా మళ్ళీ మా దగ్గరికి రాగలవా? నీకు నిజంగా అంత నమ్మకం ఉందా? షాక్ అవుతుంది. నిజమే. చంపడమైతే చంపేయొచ్చేమోనో, కానీ ఆ తర్వాత ముంబై వెళ్ళలేదు. ఇంతకు ముందు రేణు శరత్ ఉండేవారు హెల్ప్కి. ప్లస్ అప్పుడు తను డెవిల్కి ఏమీ కాదు, కానీ ఇప్పుడు వైఫ్ అని అక్కడ అందరికీ తెలుసు. అందుకే సమాధానం చెప్పలేక కామ్ అయిపోతుంది. చెప్పేది విను. రాబర్ట్ గ్యాంగ్కి సుపారీ ఇచ్చేశాను. ఇంకా వాళ్ళే అజిత్ సంగతి చూసుకుంటారు. నువ్వు ఇప్పటికిప్పుడే నాతో వచ్చాయి అంటాడు అరుణ్. రాబర్ట్ గ్యాంగ్కి సుపారీ ఇచ్చావా అని ఒళ్ళంతా వణికిపోతూ గుండె వేగం స్పీడ్కి చేరుకుంటూ ఉంటే అడుగుతుంది మాయా. అవునరా, మనకి జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు. అలా అని వాడి కోసం మన లైఫ్ పాడు చేసుకోలేము కదా. అందుకే బాగా ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నాను. అసలు అంతా సెట్ అయ్యాక ఇదే చెయ్యాలనే నేను కామ్గా ఉంటే నువ్వే నాకు మాట కూడా చెప్పకుండా ఇలాంటి పిచ్చి పని చేసే ఇంతవరకు తెచ్చుకున్నావు. ఇప్పటి వరకు జరిగింది చాలు శామ్. ప్లీజ్ నా మాట విను, నాతో వచ్చాయి అంటాడు బతిమలాడుతూ. ఒక్క క్షణం మాయకి ఏమీ అర్థం కాదు. తన డెవిల్ని చంపాలని వచ్చింది, కానీ ఇప్పుడు తన అన్నయ్య రాబర్ట్ గ్యాంగ్కి డెవిల్ని చంపడానికి సుపారీ ఇచ్చాడు అని చెప్పినప్పటి నుంచి తన గుండె భయంతో ఫాస్ట్గా కొట్టుకోవడంలో తన మాటనే వినట్లేదు. కానీ తనకి ఎందుకు భయం? రాబర్ట్ గ్యాంగ్ డెవిల్ని చంపుతారు అన్న ఊహ కూడా తను ఎందుకు తీసుకోలేకపోతుంది? శామ్, శామ్ పలకకుండా బొమ్మలా ఉండిపోతే చేపట్టి ఊపి పిలుస్తాడు అరుణ్. హా భయ్యా అంటుంది ఉలిక్కిపడి. పద, ఫ్లైట్ వెంట వెళ్ళిపోదాం అంటాడు ఆతృతగా. లేదు భయ్యా, ఇప్పుడు నేను నీతో వచ్చేస్తే ఆ డెవిల్ మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు. చేతులు విడిపించుకుంటూ చెప్తుంది. వస్తే రానివిరా, అది మన ప్లేస్, మనం చూసుకుందాం. వాడేం చేయలేడు. ఇక్కడ మనకి ఎవరు తెలీదు. ఏం చేయాలన్నా ప్లానింగ్ ఉండాలి. అందుకే వెళ్ళిపోయి వాడి చావు కబురు ప్రశాంతంగా టీవీలో చూద్దాం అంటాడు కసిగా. అరుణ్ అంటున్న మాటలు ఎందుకో మాయకి నచ్చక, అది కాదు భయ్యా, అక్కడ ముమ్మ, ఆంటీ, అంకుల్ మన వల్ల రిస్క్ లో పడతారు. డెవిల్ పనయ్యాక నేనే వచ్చేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకో అంటుంది. ఒక్క నిమిషం ఆలోచించి కోపంతో, ఇందుకే నిన్ను అసలు రావద్దు అన్నది. ఇప్పుడు ఇలా లాక్ అయిపోయావు ఛా అని కోపంగా వాళ్ళు కూర్చున్న టేబుల్ పై పిడికిలతో కొడతాడు. ఆ అదురుకి టేబుల్ మీద ఉన్న గ్లాస్ కింద పడితే అందరూ వాళ్ళనే చూస్తూ ఉంటారు. సారీ చెప్పి భయ ప్లీజ్ నువ్వు వెళ్ళిపో అంటుంది కళ్ళనీళ్లతో. అది కాదు శామ్ అని మళ్ళీ ఏదో అనబోతూ ఉంటే, వద్దు, మమ్మని ఒక్కరితోనే ఉంచేస్తావా, వెళ్ళు అంటుంది. అరుణ్ కామైపోతాడు. సడన్ గా ఏదో గుర్తొచ్చి, కానీ భయ్యా, ఆ రాబర్ట్ మనుషులకి మనీ ఎక్కువ అడుగుతారు కదా, అంత అమౌంట్ ఎలా అంటుంది టెన్షన్తో. నా అకౌంట్లో ఉన్నవి తీసేశాను శామ్. అప్పుడంటే ఫారెన్ వెళ్ళాలి అంటే నా అకౌంట్లో మినిమం 11 lakhs అమౌంట్ ఉండాలి అన్నారని సేవ్ చేసి ఉంచాను. ఇంకా ఇప్పుడు ఆ నీడ్ లేదుగా, అందుకే ఆ అమౌంట్ ఇంకొంచెం లోన్ పెట్టి మొత్తం ఇచ్చేశాను. వాళ్ళు రేపే ఇక్కడికి వస్తారు. రేపు అనగానే మళ్ళీ మాయలో భయం మొదలవుతుంది. డెవిల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని పిచ్చిదానిలా ఆలోచిస్తూ ఉంటే, ఓకే శామ్, నేను రిటర్న్ అవుతాను. లాస్ట్గా అడుగుతున్నా, రావా? బాధనంతా చూపిస్తూ అడుగుతాడు. భయ్యా అర్థం చేసుకో అంటుంది మాయ ఏడుస్తూ. తన ఏడుపు చూడలేక జాగ్రత్త అనేసి బ్యాగ్ పట్టుకుని బయటికి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు అరుణ్. అతను వెళ్ళిన కూడా కాసేపు అక్కడే ఉండి కళ్ళు తుడుచుకుని బయటకు వెళుతుంది. కారులో ఇంటికి స్టార్ట్ అవుతూ ఆలోచిస్తూనే ఉంటుంది మాయా. ఇంటికి వెళ్ళిన ఇంటి ముందు కార్ దిగుతూ ఉంటే డెవిల్ నుండి మెసేజ్ వస్తుంది. జస్ట్ రీచ్డ్ అని రిప్లై పెట్టి అనేవాళ్ళు పిలుస్తూ ఉంటే తలనొప్పి అని రూమ్లోకి వెళ్ళి బెడ్ పై పడుకుని వద్దు అనుకున్న డెవిల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. లంచ్ కూడా చేయదు. సాయంత్రం 7కి డెవిల్ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తే చీకటిగా ఉంటుంది. లైట్ ఆన్ చేసి చూస్తే దగ్గరికి ముడుచుకుని చిన్నపిల్లల పడుకుని కనిపిస్తుంది మాయ. ఆల్రెడీ కింద కల్పన వాళ్ళు మాయ వచ్చినప్పటి నుంచి కిందకే రాలేదు అని చెప్తారు. అందుకే ముందు తను ఫ్రెష్ అయి వచ్చి లేపుతూ, బేబీ ఏమైంది అంటాడు.
మెల్లిగా కళ్ళు తెరుస్తుంది. 2 ఇంచులు దూరంలో నవ్వుతూ డెవిల్ కనిపించగానే రాబర్ట్ సుపారి ఇవే ఆలోచిస్తూ పడుకుంది కదా. వెంటనే భయంతో లేచి డెవిల్ మెడ చుట్టూ చేతులు బిగించి, డెవిల్ మీకేం కాలేదు కదా అంటుంది. తన వాయిస్లో తేడా, పట్టులో బిగింపు, కళ్ళల్లో ప్రేమ కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా హత్తుకుని, నాకేమవుతుంది బుజ్జమ్మ, ముందు నీకేమైందో చెప్పు, లంచ్ కూడా తినలేదట అంటాడు గంభీరంగా, మళ్ళీ డెవిల్లా మారిపోతూ. ఒక్కసారిగా తనేం చేసిందో గుర్తు వచ్చి వెనక్కి తోసేస్తుంది డెవిల్ని. వియర్డ్గా చూస్తూ, ఆర్ యు ఓకే బేబీ అంటాడు సేమ్ విజయ్ సేతుపతి లాగా. హా, ఐఎమ్ గుడ్ అంటూ ఐ కాంటాక్ట్ లేకుండా కంగారుగా బెడ్ దిగి వాష్రూంలోకి పరుగు పెడుతుంది. నిజంగా పిచ్చిదిది అని నవ్వుకుంటూ తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. సార్, మీరు చెప్పినట్లే ఫొటోస్ తీశాను, మీకు మెయిల్ చేశాను చూడండి సార్. రెస్టారెంట్లో మాయా అరుణ్లని ఫోటోలు తీసిన వ్యక్తి ఫోన్లో చెప్తాడు. అవతల వ్యక్తి, ఓకే, నీ అమౌంట్ నీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది, నాకు మళ్ళీ ఎప్పుడూ కాల్ చేయకు అనేసి కట్ చేసి మెయిల్ ఓపెన్ చేసి ఫొటోస్ చూస్తూ ఉంటాడు. ఆ ఫొటోస్ డెవిల్కి పంపితే మాయా ఏం చేస్తుంది? డెవిల్ని కాపాడుతుందా, లేదంటే పగ కోసం డెవిల్ చావుని కోరుకుంటుందా? తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి.